దేవాది దేవుడు మహాదేవుడు, సృష్టికి మహాదేవుడు, ఎంతటి మహనీయుడు, ఎంతటి మహాదేవుడు. ఎందుకయ్యా నీకు ఇంత కరుణ, ఎందుకయ్యా నీకు ఇంత బోలాశంకరుడు నువ్వు అని మనం అడిగినప్పుడు ఆయన సమాధానం ఎలా ఉంటుందంటే, మీకోసం కదా నేనున్నది, మీకోసం కదా నేను నడిచేది, నాకంటూ ఏది ఎందుకు, నాకు మీ జీవితాలే నా జీవితం కదా అని సమాధానం చెప్తారు ఈశ్వరుడు. ఎందుకు ఇంత ప్రేమ ఆయనకి అసలుకు? మనమంటే ఎందుకు ఇంత ప్రేమ? మునులు, రాక్షసులు, దేవులు అందరూ ఆపదలున్నప్పుడు ఆ విషయాన్ని తీసుకుని కంఠాన దాచుకున్న మహనీయుడు నీలకంఠుడు. ఎవరికి చిన్న ఆపద వచ్చినా ఆ ఆపద సైతం నేను ఉంటానని అంటాడు. మీకు బాధ ఎందుకు, ఆ బాధ నేను భరిస్తా అంటాడు. మీకు దుఃఖం ఎందుకు, ఆ దుఃఖాన్ని నేను భరిస్తా అంటాడు. మీకు కష్టం ఎందుకు, ఆ కష్టాన్ని కూడా నేనే భరిస్తా అంటాడయ్యా. అలాంటి మహాదేవుని నువ్వు మొక్కుతున్నావు, అభిషేకం చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, స్మరిస్తున్నావు. చాలు జీవితానికి. అదృష్టవంతులు పక్కకి పెడితే పుణ్యాత్ములు. ఏ జన్మలో దక్కని ఈ పుణ్యం ఈ మనుష్య జన్మకి మనకిచ్చాడు ఈశ్వరుడు అని సంతోషపడాలా, తృప్తి చెందాలా, అనుభూతి చెందాలా. మామూలు విషయం కాదు నాన్న. సర్వమూవే. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.